నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు సార్? మొహమ్మద్ అహ్మద్ సార్. ఏం చేస్తుంటారండి? ఏలూరు మినిస్టర్ సార్. మరి టైలు కొట్టు లారీలు తిప్పుతాను సార్ నేను. ఓకే సార్. మీ ఫీల్డ్ ఎలాగుందంటారు సార్? సార్ మరి దరిద్రంగా సార్. ట్యాక్స్లు పెంచేశారు, గ్రీన్ ట్యాక్స్లు పెట్టేశారు, కేసులు ట్రిపుల్ రేట్లు చేశారు, మార్కెట్ లేదు, ఇసుక లేకుండా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టాడు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు మా లారీ తిరిగిందంటే సార్ 200 మంది బతుకుతారు సార్. అన్ని రకాలుగా వ్యాపారాలు సాగుతాయి సార్. అన్ని రకాలుగా ఇబ్బంది అయిపోయింది సార్. రోడ్డు మీద బండి ఓడి కూడా ఇప్పుడు లారీ తిరిగితే ప్రతి ఓడికి ఉపయోగం ఉంటుంది సార్. భోజనం లేకుండా డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు సార్. డ్యూటీలు దొంగతనాల్లో దిగిపోయారు సార్. మా లారీల్లో బ్యాటరీలు ఓడి తీసేస్తున్నారు, టైర్లు ఓడి తీసేస్తున్నారు, లారీలు కూడా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు సార్. రూపాయి సంపాదన లేకపోవడంలో ఈ గవర్నమెంట్ రంగం వచ్చిన కాడి నుంచి చాలా నరకం చూస్తున్నాం. మేము కూడా బళ్ళు దాచుకోలేక సత్తున్నాం సార్. లోడింగ్ లేక బళ్ళు ఎక్కడ ఇళ్లలో పెట్టుకోవాలో, ఫైనాన్స్ కంపెనీలో పెట్టాలో, ఎవరు తీసుకెళ్ళిపోతారో ఆ బళ్ళు కాపలా కూడా కాయలేకపోతున్నాం. అంత చండాలంగా ఉంది సార్ మార్కెట్. ఈ డీజిల్ రేట్ల మీద, ఈ మార్కెట్ మీద, ప్రభుత్వం మీద. లారీ కదులుతుందంటే ఇల్లు వచ్చేదాకా దడ పుట్టేస్తుంది సార్. ఏ ఆస్తి అమ్మి లారీ ఏ ఫైన్ రాస్తారో తెలియదు సార్. ఒక ఫైన్ రాస్తే 30-40 వేలు 50 వేలు రాస్తున్నారు సార్. లారీ వెళ్ళి వస్తే ఒక 1000 రూపాయలు 2000 వస్తాయని మేము ఆశపడి పంపిస్తే ఏదో ఒకటి లేదని, ఏదో ఒకటి దారుణంగా అని రాసి 50,000 కేసులు రాసేస్తున్నారు సార్ దారుణంగా. ఇంకా లారీలు ఏం తిప్పుతున్నాం సార్. అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లన్నీ మల్లె పువ్వుల్లాగా ఉన్నాయి, అక్కడక్కడ చిన్న గుంటలు ఉన్నాయని ఆ మధ్యకాలంలో కొడాల నాని గారన్న మాటలకు మీరు ఏ విధంగా చూస్తారు? చెప్తారు సార్. మాటలు చెప్తానికి, రోడ్ల మీద తిరిగేదానికి, ఏసీలో కూర్చొని అలాంటి చెప్తారు. ప్రభుత్వం వాళ్ళు సాగుతుంది కాబట్టి జనాలకు న్యాయం జరిగితే వాళ్ళు చెప్పరు. జనాలు న్యాయం లేదు కాబట్టి లేని ఉన్నాయని చెప్తారు సార్. రోడ్డు మీద గుడివాడ నాని చెప్తారు. నాని ఎన్నైనా మాటలు చెప్తారు. గుడివాడ రోడ్డు ఒకసారి చూసుకోమన్నాను నాని గారికి వచ్చి కారు మీద, ఏదో హెలికాప్టర్ మీద వచ్చి హెలికాప్టర్ మీద తిరిగి చెప్పేస్తే ఏదైనా చెప్పేస్తుంది. గాలిలో తిరిగితే, లారీ వేసుకొని తిరిగితే, మోటార్ సైకిల్ వేసుకొని తిరిగితే తెలుస్తుంది సార్ బాధ ఏంటో. రోడ్డు మీద ఒక లారీ బైపాస్ దాటాలంటే సార్ నరకం చూస్తుంది సార్. ఏ ఇరిగిపోతుందో తెలుస్తుంది ఇది రోజుల్లో గోతుల్లో. అదేవిధంగా ఇప్పుడు నేను బీసీని, నేను ఎస్సీని, నేను మైనారిటీని అనే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకి ఏమైనా న్యాయం చేశారంటారా? న్యాయం చేయలేదు కాబట్టి నేను అన్నీ నా కులాలే అన్నట్టు చెప్పుకుంటారు. న్యాయం చేసే నాయకుడు అయితే ఈ బాధ ఉండేది కదా కదండి. ఆయన చెప్పుకున్నది కానీ బయట జనాలు ఎవరు చెప్పరు సార్. జనాలు ఎలా చెప్తారని, జనాలకి లబ్ధి పొందితే జనాలు న్యాయంగా చేస్తారు. లేదు కాబట్టి జనాలు ఆయన వెనకాల లేరు కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు నా వెనకాల ఉన్నారని. ఆయన వెనకాల ఉంటే ఆయన చెప్పుకునే పని ఉండదు సార్. అదేవిధంగా మైనారిటీలకి చంద్రబాబు నాయుడు టైంలోనే న్యాయం జరిగిందంటారా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో న్యాయం జరిగింది? పక్కాగా వన్ సైడ్గా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక మైనారిటీల్లో 90% లేబరే ఎక్కువ ఉన్నారు సార్. చేతి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ. ఒక లోన్ పెట్టుకోవాలంటే ధనమని అప్పుడు 2 లక్షల లోన్ తీసుకుని 1 లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చే లోన్లు చాలా ఇచ్చారు సార్. ఈయన చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఏ లోను, ఒక లోను ముస్లిం మైనార్టీలకి ఇచ్చినట్టు ప్రూఫ్ అన్నది చూపెట్టమనండి అని చెప్పుకున్నారు. కానీ మీడియా పెట్టి చెప్పమనండి సవాల్గా. మీడియా ముందు వచ్చి పలానా మైనార్టీ వాళ్ళకి ఇన్ని లోన్లు ఇచ్చాను, ఇన్ని దూలాన్ పథకం ఇచ్చాను. దూలాన్ పథకం అంటే ఇప్పుడు మైనార్టీలోనే లో బడ్జెట్లు ఉన్న వాళ్ళు 10th చదువు ఇచ్చేలాగా 4-5 ఆడపిల్లలు ఉంటారు. ఒక అన్నయ్య అన్నవాడు బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆడపిల్లలు చదువుకుంటా చేసుకుంటాడు. చదువు లేకుండా రోడ్డు మీద అలాగా కష్టపడి చేసుకునేవాడికి చదువు చేసుకోవాలంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఆడపిల్ల తీసుకుని 10th చదివా ఏంటని అడుగుతారు సార్. చదువు లేకపోతే 10th దేనికంటే దూలాన్ పథకం ఎగదొబ్బుదానికి సార్. ఇంకా మైనార్టీలకి నెక్స్ట్ 4-5 ఆడపిల్లలు ఉంటారు సార్. నీకు 100 గజాలు ఉన్నాయి, నీకు ఓన్ కారు ఉంది. ఓన్ కార్ అంటే 10,000 పెట్టిన కారు వస్తుంది, 10 కోట్లు పెట్టిన కారు వస్తుంది సార్. ఏంటంటే ఈ పథకాలు పెట్టాడు సార్ జనాలు చూపెడడానికి, జనాలకి ఇస్తాను కదా సార్. ఇది మా అమ్మాఒడి ఇస్తున్నాను అంటున్నాడు. అమ్మాఒడి ఎంతమందికి ఇస్తున్నాడు సార్? నీకు 300 యూనిట్లు కాలింది అంటున్నాడు, అలాగే ఎగదొబ్బుతున్నాడు. నీకు 500 గజాలు ఉన్నాయని అన్నట్టు అంటున్నాడు, అది అలాగే ఎగదొబ్బుతున్నాడు అండి. ఏ లాభంగా పథకాలు పెడడానికి పెట్టారండి, జనాలకి మాత్రం అందదు. ఏ వంక దొరుకుద్ది, ఎగదొబ్బుదాం జనాలకి ఇవ్వకుండా అన్నట్టు పెట్టాడండి పథకాలు. 2024లో టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. అవి ఎంతవరకు సఫలం పొందే అవకాశం ఉంది? జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటే సార్ దేనివల్ల చేస్తున్నారు సార్? చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంటుంది, ఈయన సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వస్తే ఫామ్ అవుతుంది, జనాలకి న్యాయం అవుతుందని టీడీపీ జనసేన కలిసి చేస్తున్నారు సార్. జనసేన మనకి మద్దతు ఇచ్చారంటే దేనికి? ఒక నాయకుడు మంచోడు కాబట్టి చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చాడు. అదే జగన్ మంచోడు అయితే జగన్కే చేసేవాడు కదా, గవర్నమెంట్లో ఉన్నవాడికి చేసేవాడు కదండి. గవర్నమెంట్కి యాంటీగా ఎందుకు వెళ్తాడు సార్? లబ్ధి పొందేవాడైతే లబ్ధి పొందదు, జనాలకి లబ్ధి పొందించాలి అన్నట్టు చంద్రబాబు గారితో కలిశాడు సార్ ఆయన. అభివృద్ధి కావాలంటే ఏ ప్రభుత్వం రావాలంటారు మీరు? టీడీపీ పక్క వన్ సైడ్ టీడీపీ వస్తుంది అంటేనే
అభివృద్ధి వస్తుంది. దాని గురించి అందరూ మద్దతు ఇస్తున్నారు సార్. ప్రతి పార్టీ కూడా ఇస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.